ఈ సీజన్ బిగ్ బాస్ 9 హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఖచ్చితంగా టైటిల్ కొట్టేంత సత్తా ఉన్న వారిలో ఒకరు భరణి. సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా అయినా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందు నుండే ఆడియన్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేయడంతో ఈయన బిగ్ బాస్ కి వస్తున్నాడు అని వార్త రాగానే మంచి రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడేమో అనుకున్నారు. కానీ పైన పటారం లోన లొటారం అన్నట్టు అత్యంత సాఫ్ట్ పర్సన్ గా మొదటి రోజు నుండి ఆడియన్స్ చేత అనిపించుకున్నాడు. తోటి కంటెస్టెంట్స్ తో ఎంతో స్నేహంగా మెలుగుతూ అందరినీ ప్రేమిస్తూ బిగ్ బాస్ సీజన్ 9కి రేలంగి మామయ్య అని అనిపించుకున్నాడు. ఇదే ఆయన ఆటని చంపేస్తోంది. టాస్కులు ఆడడంలో ఇతను హౌస్లో అందరికంటే తోపు అని చెప్పారు. కుర్రాళ్లతో సమానంగా గేమ్స్ ఆడగలడు, మంచి స్ట్రాటజీలు వేయగలడు. ఇతన్ని కొట్టే వాళ్ళంతా హౌస్లో ఎవరూ లేరు అనే రేంజ్లో మొదటి 3 వారాలు తన గేమ్ ఆడుతూ వచ్చాడు. ఆ మొదటి 3 వారాల్లో తనుజతో మంచి బాండింగ్ ఉండేది. ఆ బాండింగ్ ఈయన గేమ్పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆడియన్స్కి చాలా పాజిటివ్గా కనిపించేవాడు. టాప్ 3లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే 3వ వారంలో దివ్య అడుగుపెట్టిందో అప్పటి నుండి ఈయన గేమ్ మొత్తం మారిపోయింది. నాన్న అంటూ ప్రేమగా పిలిస్తే తనుజకి దూరమయ్యాడు. ఆ సమయంలో పాపం ఆమె ఎంత బాధపడిందో 2 తెలుగు రాష్ట్రాల జనాలు చూశారు. దివ్య కావాలని వాళ్ళిద్దరిని దూరం చేసేలా 24 గంటలు భరణిని వదలకుండా ఆయన వెనకే తిరుగుతూ ఉండేది. తనుజ భరణి రిలేషన్ని ఆడియన్స్ ఎంత ఇష్టపడ్డారో భరణి దివ్యాల రిలేషన్లో రేంజ్లో ద్వేషించారు. ఫలితంగా 5వ వారంలో భరణి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చాడు. కానీ రీఎంట్రీ తర్వాత దివ్యకి పూర్తిగా బానిసలా మారిపోయాడు. దివ్య మా అన్నయ్య అని పిలుస్తుంది, కానీ ఆమె ప్రవర్తనలో ఎప్పుడూ అన్నయ్య అనే ఫీలింగ్ ఉండదు. భరణి పొరపాటున తనుజ్తో మాట్లాడితే పగతో రగిలిపోతుంది. ఈ పగ మొత్తాన్ని తనుజపై చూపించడం గత 3 వారాలుగా చూస్తూనే ఉన్నాం. అంతేకాదు భరణి పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించడం ఆడియన్స్కి అస్సలు నచ్చడం లేదు. ఫ్యామిలీ వీక్లో హౌస్లోకి అడుగుపెట్టిన భరణి కూతురు దివ్యకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. బిగ్ బాస్ 9 స్టేజ్ మీదకి వచ్చిన భరణి అమ్మ కూడా ఇదే చెప్పింది. వాళ్లకు తనుజ బాగా నచ్చింది. పరోక్షంగా భరణికి తనుజతోనే ఉండు, దివ్యతో ఉండొద్దు అని చెప్పకనే చెప్పారు. చివరికి తన గురువుగా భావించే నాగబాబు కూడా ఇదే మాట చెప్పాడు. భరణిలో మార్పు వస్తుందేమో, దివ్యకి దూరంగా ఉంటాడేమో అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయాక తర్వాత నన్ను నీ ఫ్యామిలీ అర్థం చేసుకోవడం లేదంటూ ఏడ్చిన దివ్యను ఓదారుస్తున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఏమి, నేను నిన్ను అర్థం చేసుకున్నాను కదా అంటాడు. దీన్ని చూసిన తర్వాత భరణి అభిమానులకు కూడా చిరాకు వేసింది.